బైబిల్ పఠనం పాటించుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. దేవాదేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. ఇప్పుడు వచ్చిన ప్రియ సంగమా మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరి వాక్య భావంలోకి వెళ్దాము. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భావంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, ప్రేమగల తండ్రి, జీవము గల నా యేసయ్య, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మహాగణుడా నీకు వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందొచ్చారయ్యా. స్తుతి ఆరాధనలో మాతో ఉన్నందుకే నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అదే రీతిగా వాక్యమే ఉన్న దేవుడవు, వాక్కు ద్వారా మీరే మాతో మాట్లాడుతురమ్మని నిలబడిన మీ దీన దాసురాలైన నన్ను మీ శిలువ చాటున మరుగు చేసుకొని మీ వాక్కును మీరే వినిపిస్తూ రమ్మని తండ్రి ప్రార్థిస్తూ నన్ను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి రోజు వాక్య భావంలోకి వెళ్దాం. ఈరోజు వాక్యపు అంశము ఏంటంటే, ఎంత కష్టపడినా ఫలితం దక్కడం లేదా, నీ కష్టానికి ప్రతిఫలం రావట్లేదా. ఏంటండి మంచి టైటిల్ ఈరోజు. ఎందుకంటే మనం ఎంతో కష్టపడతా ఉంటాం, అవునా, ఎంతో శ్రమ పడతా ఉంటాం. కానీ పడ్డ కష్టానికి పడిన శ్రమకు ప్రయోజనం అనేది లేకుండా అయిపోతా ఉంది కొంతమంది జీవితాల్లో. ఎక్కువ మంది, కొంతమంది అని కాదు, ఎక్కువ మంది జీవితాల్లో ఇలాగే జరుగుతుంది. చేసిన దానికి ప్రతిఫలం పొందుకోలేకుండా, కష్టపడిన దానికి ప్రతిఫలం రాకుండా, ఎంత కష్టపడ్డా కూడా ప్రతిఫలం అనేది, మనం కష్టపడేది ఎక్కువగా ఉంటుంది, వచ్చే ప్రతిఫలం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. మరి అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుడు ఈరోజు ఏ బాధతో, ఏ కష్టంతో, ఏ శ్రమతో, ఎలాంటి కష్టపడుతున్న ఫలితం దక్కలేదు అన్నట్టుగా ఎంత బాధతో నువ్వు ఈ రోజు నీ దేవుని సన్నిధికి వచ్చావేమో, మరి దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడబోతున్నాడు. ఎందుకు మరి ఆ విధంగా జరుగుతున్నది, ఎందుకు బట్టి జరుగుతుంది, మరి సరి చేసుకోవాల్సింది ఏంటి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం చేసుకున్న కష్టానికి ప్రతిఫలము వస్తుంది అనేది ఈరోజు దేవాదేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. కాబట్టి శ్రద్ధగా విందాం, వాక్య భావంలోకి వెళ్దాం. హగ్గయి 1:6 నుండి చదువుదాం. మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి, మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. తర్వాత మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకనున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మనకి ఈరోజు సైన్యములకు అధిపతియగు యెహోవా కొన్ని మాటలు సెలవిస్తున్నాడండి. ఏం మాటలు అంటే, ముందుగా మనం చదువుతున్నాం, పైన చదివాం. ఏం చదివామండి, ప్రవర్తనను గురించి ఆలోచించుకోవాలి. మన ప్రవర్తన, మన బిహేవియరు, మన విధి విధానాలు ఎలా ఉంటున్నాయి, దేవుని సన్నిధిలో మనం కరెక్ట్గా నడుస్తున్నామా, మన పద్ధతులు ఎలా ఉంటున్నాయి అనేది మనము ఆలోచించుకోవాలి. అయితే కొన్ని విషయాలు మనం చదువుతున్నాం. ఏంటి అంటే, ఇక్కడ మనం చదివిన ఫస్ట్ మాటలో ఒక మాట ఉందండి. ఏంటంట, ఎంత విత్తినను కూడా కొంచెమే పండెను. అంటే దానికి అర్థం ఏంటిదంటే అండి, విత్తడం అంటే పెట్టుబడి పెట్టడము, పని కొరకు పెట్టుబడి పెట్టడం, అవునా కాదా. మనం కొంచెం పెట్టి ఎక్కువ రావాలని, అవును కదండి. మనం పెట్టేదంతా పంట పొలాలు విత్తినప్పుడు ఎంత పెడతారండి, ఎంత అయితే మన చేతికి వస్తుందో అంత విత్తుతారా, విత్తరు. కొంచెం విత్తుతాము, ఎక్కువ పంట కోస్తారు కదా. తర్వాత పంట విషయంలో, అది మన బిజినెస్ విషయంలో చూద్దాం. బిజినెస్ విషయంలో కొంచెం ఏం చేస్తామండి, కొద్దిగా పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం వచ్చేటట్లుగా ఏదైనా సరే అలాగే ఉంటుంది. అయితే ఇక్కడ మనం దేవాదేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, ఎంత పెట్టుబడి పెట్టినా, ఎంత ఖర్చు పెట్టినా, ఎంత లాభాల కొరకు చూసినా, ఎంత విత్తినా కూడా ఏం జరుగుతుందండి, లాభం అనేది లేకుండా అయిపోతుంది. పెట్టిన పెట్టుబడి అంతా కూడా నష్టములోనికే. ఎంతో మంది చెప్పిన మాటలు మనం చాలా సార్లు విన్నాం. ఎన్ని బిజినెస్లో లాస్ అయిపోయామో, ఎంత డబ్బు మేము లాస్ అయిపోయామో, ఎన్ని లక్షలు మేము అప్పుల్లో ఉన్నాము, పెట్టిన పెట్టుబడికి అంతా కూడా లాస్లో ఉన్నాము, లాస్లో ఉంది. విన్నాం కదండి ఇలాంటి మాటలు, ఎన్నో మాటలు. అంటే ఇప్పుడు వ్యవసాయాన్ని బట్టి చూస్తే విత్తినంత లాభము
రావట్లేదు. విత్తినంత అంటే ఆశ అనేది ఎలా ఉందంటే ఎంతో లాభం రావాలని ఆశ ఉంది, కానీ ఆశకు తగ్గ ప్రతిఫలం అక్కడ రావట్లేదు, పొందుకోలేక పోతున్నారు. ఎక్కడ చూసినా కూడా ఏం జరుగుతుంది? లాస్, నష్టము, నష్టపరిహారాలు ఎక్కువగా జరుగుతున్నాయి, కానీ లాభం వస్తుందా అంటే రావట్లేదు. ఏ పని పడదామన్నా, ఏ పని చేద్దామన్నా కొంతమంది చెప్తారు ఏమనంటే, నేను ఏ పని చేద్దామన్నా, ఎక్కడ చేయి వేసినా, ఏది చేద్దామన్నా అంతా లాసే వస్తుందమ్మా, ఎందులో కూడా లాభం రావట్లేదు, అసలు ఏమైనా ప్రయోజనమే లేకుండా అయిపోతుందని చెప్తా ఉంటారు కదా. అయితే ఎక్కడ చూసినా లాస్. మరి ఎందుకు వస్తుంది అలా లాస్ అంటే? ఎందుకు నష్టము, ఎందుకు నష్ట పరిహారాలు, ఎందుకు దీవెనలు లేవు, ఎందుకు ఆశీర్వాదాలు లేవు, ఎందుకు ఫలభరితమైన జీవితాలుగా ఉండట్లేవు? నువ్వు పెట్టే పెట్టుబడికి తగ్గ ప్రతిఫలాన్ని ఎందుకు నువ్వు పొందుకోలేకపోతున్నావు? అవునా కదండి? ఎంతమంది జీవితాల్లో ఇలాంటి అనుభవం ఉంటుంటది? పెట్టిన పెట్టుబడి లాస్, పెట్టింది కూడా కష్టార్జితము చేసి మరి లాస్. అవునా కదండి? ఇలాంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మనము పెట్టుబడి గురించి, విత్తడాన్ని గురించి, ఫలించే దాని గురించి, వీటి గురించి ఆలోచించుకుంటూ మనకు ఒక క్రమశిక్షణ కలిగిన జీవితం లేకుండా, మన జీవితంపై మనకు ఆలోచన లేకుండా, క్రమశిక్షణ జీవితం, భయభక్తులు కలిగిన జీవితం, దేవునికి ఇష్టానుసారమైన జీవితం, దేవుని కొరకు మనం ఒక ఆలోచన అనేది లేకుండా, ఆలోచన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. పోయిన వారంలో దేవుడు మనతో మాట్లాడిన మాటలు ఏంటంటే, మన ఆలోచనలు, మన కార్యాలు మనము ఆలోచించినట్లయితే అవి వ్యర్థం అవుతాయి కదా. అయితే ఆలోచనలను మనం ఏం చేయాలంటే, మన ఆలోచనలు, మన తెలివితేటలు మనము ఉపయోగించడానికి వీల్లేదు. ఎవరి ఆలోచనలు మనం కలిగి ఉండాలండి? దేవుని యొక్క ఆలోచనలను మనం కలిగి ఉండాలి. ఆయన యొక్క అడుగుజాడలో మనం నడవాలి. అయ్యా, నీ ఆలోచన ఏంటిది? అయ్యా, నేను ఏం పని చేయాలి? ఏ విధంగా నేను ఎంత విత్తినా కూడా లాస్ నాకు వస్తుందయ్యా? ఏ విధంగా నేను ఆశీర్వాదాలు పొందుకోవాలి? ఏ విధంగా దీవించబడాలి? నాయన, నీ ఆలోచన నాకు తెలియజేయి ప్రభువా, నీ జ్ఞానాన్ని నాకు దయచేయి ప్రభువా. జ్ఞానము లేకుండా, ఆలోచన లేకుండా ఏదో వెళ్తున్నాము వస్తున్నాము అన్నట్టుగా, ఏదో బిజినెస్ చేస్తున్నాము అన్నట్టుగా ఉన్నట్లయితే ఆశీర్వాదాలు ఉండవండి. కాబట్టి ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క ఆలోచన. నువ్వు ఏదైనా కార్యం చేయాలనుకుంటున్నావా? ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నావా? ఎందులోనైనా డెవలప్ అవ్వాలని ఆశ ఉందా? మరి దేవుడి ఆలోచన ఏమై ఉంటుంది దాంట్లో? దేవుడి ఆలోచన ఏమై ఉంటుంది? నువ్వు ఆలోచించావు కరెక్టే, నేను ఫలానా బిజినెస్ చేస్తా, నేను ఇందులో లాభాలు పొందుకుంటాను నువ్వు అనుకోవచ్చు. కానీ ఆ బిజినెస్ నువ్వు చేయడానికి నువ్వు ఎంతో ఖర్చు పెట్టి ఉంటావు. కానీ అక్కడ చూస్తే ఖర్చు పెడుతున్నావు, కానీ తిరిగి చూస్తే నువ్వు పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు. అంటే అది దేవుడి ఆలోచన, నీ ఆలోచన? మరి అర్థం చేసుకోవాలి. ఆలోచనలు, దేవుని ఆలోచనలు మనం ఆలోచించే వారంగా ఉండాలి. అనేది సరిగా ఉన్నట్లయితే మనము ఆలోచన, దేవుడిచ్చిన ఆలోచనను బట్టి మనం పనులు చేస్తాం. మన ప్రవర్తన సరిగా లేదనుకోండి, ఇప్పుడు ప్రవర్తన సరిగా లేని వారు ఉన్నారు, ఏం చేస్తారండి? వారికి ఒక భయం లేదు, భక్తి లేదు, ఎవరి భక్తి లేదు, ఎవరు చెప్పినా వినరు. పొద్దుగాల లేవడం, ఇష్టానుసారంగా వారికి ఎటు దోస్తే ఎడిపోయి రావడం, ఏడ తిరిగితే ఏడ తిరగాలనిపిస్తే ఆడ తిరగడం, రావడం, ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉంటారు. అలా ఆ యొక్క క్రమ పద్ధతి లేకుండా, క్రమశిక్షణ లేకుండా ఉన్నట్లయితే వారి జీవితంలో దీవెనల ఆశీర్వాదాలు ఉంటాయండి. వారి ప్రవర్తనలో సరి అయిన మార్గము లేదు, ప్రవర్తన సరిగా లేదు. ఈరోజు ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రవర్తన. మన ప్రవర్తనను మనం ఏం చేసుకోవాలండి? సరి చేసుకోవాలి. సరి చేసుకున్నప్పుడు మాత్రమే మన జీవితంలో ఫలభరితమైన జీవితంగా దేవుడు ఇస్తాడు. ప్రవర్తన సరిగా లేకుండా ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే ఆశీర్వాదాలు వస్తాయా? లేదు. దేవుని విడిచిపెట్టి నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, నా ఇష్టం వచ్చిన బిజినెస్ నేను చేసుకుంటాను, నాకు ఇష్టం వచ్చిన పెట్టుబడిని పెట్టుకుంటాను అన్నట్లయితే ఎంతో మంది కోట్లు పెట్టి నష్టపోయిన వాళ్ళు ఉన్నారండి. ఎంతో మంది అప్పుల పాలైన వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది నష్టపోయి చనిపోయిన వాళ్ళు, ఉరి వేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారా లేరా అంటే చాలా మంది. అలా ఎంతో మందిని మనం చూస్తున్నాం. కాబట్టి మనము చేయవలసింది ఏంటంటే, ఎక్కడ లాస్ అవ్వకుండా ఉండాలంటే మన ప్రవర్తన దేవునికి ఇష్టమైన ప్రవర్తనగా ఉండాలి. మనం దేవుని ఆలోచనలు కలిగి మనం పనులు చేసే వారముగా ఉండాలి. తర్వాత రెండవదిగా చూసుకున్నట్లయితే, ఎంత విత్తినా కూడా, ఎంత పెట్టుబడి పెట్టినా, ఎంత ఖర్చు చేసినా కూడా ఖర్చు పెట్టినట్టే వెళ్తుంది, కానీ దానికి ప్రతిఫలం అనేది రాకుండా అయిపోతుంది. రెండవది చూసుకున్నట్లయితే ఏముందమ్మా అక్కడ? భోజనము చేయుచున్నను ఆకలి తీరకైనది. ఏం చేస్తున్నారంట?
భోజనము చేస్తున్నా కూడా ఆకలి అనేది తీరట్లేదు. అంటే తృప్తి లేకుండా అయిపోతా ఉంది, జీవితానికి తృప్తి లేకుండా అయిపోతా ఉంది. కొంతమంది జీవితాల్లో ఆకలి తీరకుండా ఉన్నదనంటే రైస్ తెచ్చుకోవడానికి కూడా ఆర్థికంగా ఏముండదండి, డబ్బులు సరిపడా ఉండవు. ఏ రోజు కిలో ఆ రోజుకే తెచ్చుకుంటా ఉంటారు, అవునా కదా? అంటే ఆశీర్వాదాలు ఉండకపోవడం వలన, ప్రవర్తన సరిగా లేకపోవడం వలన ఏం జరుగుతుందండి, ఏ రోజు కిలో ఆ రోజు తెచ్చుకునే పరిస్థితులు. ఆకలి తీరకుండా ఉన్నది, మళ్ళా తెల్లారి రేపు తినాలంటే మళ్ళా పోయి రేపు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజు నీ ప్రవర్తన సరిగా లేదు, ఈ రోజు వచ్చిన డబ్బులు, ఈ రోజు నువ్వు పనిచేసింది నీ ప్రవర్తన విషయంలో కరెక్ట్ గా ఉన్నట్లయితే, నువ్వు కరెక్ట్ గా జీవించినట్లయితే తిరిగి రేపటి విషయమే నువ్వు జాగ్రత్తగా ఉండగలుగుతావు. ప్రవర్తన కరెక్ట్ గా లేనట్లయితే, ప్రవర్తన ఈ రోజు కరెక్ట్ గా లేదు, నిష్టానుసారంగా నువ్వు జీవించావు, రేపటికి ఉంటాయా అంటే ఏమైనా? రేపు మళ్ళా తినాలంటే ఏముంటాయి? ఏముండవు. మళ్ళా ఏమైనా చేసుకోవాలి అప్పటికి. అంటే ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే ప్రవర్తన సరిగా లేకపోవడం వల్లనే మన కుటుంబాల్లోనూ మన జీవితంలోనూ ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు ఎదుర్కోవాల్సి వస్తా ఉంది. తర్వాత ఎంత తిన్నా కూడా ఆకలి అనేది తీరకుండా అయిపోతుంది, తృప్తి లేని జీవితము అయిపోతా ఉంది. మూడవ చూసుకున్నట్లయితే, మనము చేస్తున్నా కూడా ధూప ఎప్పటికీ ఎంత తాగుతున్నా కూడా ధూప ఆరకుండా ఉంటే ఎట్లుంటదంటే అసలు ఎట్లుంటది మన జీవితము? ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. అవును, ఒకసారి ఎండాకాలంలో మనకు అదే పరిస్థితి వస్తూ ఉంటది. మనం ఎంత నీళ్లు తాగుతున్నా కూడా కడుపు మాత్రం ఉబ్బిపోతా ఉంటది, కానీ ధూప మాత్రం ఆరట్లేదు అంటూ ఉంటాం కదా. ఆ పరిస్థితి అన్నమాట కుటుంబాల్లో. ఎంత పానం చేసినా, ఎంత ఆహారం తీసుకున్నా కూడా తృప్తి లేని జీవితం. ఎప్పుడో ఒకసారి మనకు అలా అనిపిస్తేనే బాడీ మనం ఎంతో ఇబ్బంది పడతా ఉంటాం. అదే మన ప్రవర్తన సరిగా లేకుండా మన కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటుంటే ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటామో మనము ఆలోచించుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటిదంట, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగక ఉన్నది. బట్టలు కప్పుకొనుచున్నా అంటే మన శరీరానికి కావాల్సిన ఆకారాలు, అవసరతలు కూడా ఏది కూడా సరైన సమయానికి ఎప్పుడు ఏది కావాలో మనం అనుకుంటాం, కానీ అది ఆ టైంకి ఉండదు. మనకు కావాల్సిన అవసరతలు, మన అక్కర్లు మనకి ఉండవు. ఎందుకంటే మన ఇష్టానుసారంగా జీవించి ఏం చేస్తారండి, చేతులారా అక్కర్ల అవసరతలు కూడా పొందుకోలేక పోతా ఉంటారు. కాబట్టి ఇక్కడ చలి ఆగకుండా ఉన్నదంట. కప్పుకున్నా కూడా చలి ఆగట్లేదు, తృప్తి లేదు, జీవితానికి సుఖము లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. ఎందుకు లేదు అంటే నీ ప్రవర్తన నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే నీ జీవితము ఇలాగైపోతా ఉంటది. నీ ప్రవర్తన విషయంలో నువ్వు జాగ్రత్త చూసుకో. నీ ప్రవర్తన అంతటిని ఆయన చేతుల్లో పెట్టు, ఆయనను అడుగు. ఆయన ఆలోచనలను బట్టి నువ్వు నడిచినప్పుడు, నీ ప్రవర్తనను సరి చేసుకున్నప్పుడు నీ జీవితము సరైన మార్గంలో ఉంటుంది. ప్రవర్తన సరిగా లేనట్లయితే నువ్వు ఎంత తిన్నా, ఎంత తాగినా, ఎంత సంపాదించినా, ఎంత ఖర్చు పెట్టినా ప్రతిఫలం అనేది ఉండదు. తర్వాత ఇంకో మాట ఏంటిదంట, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఇంకేం చేస్తున్నారంట, పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయాలని, సంపాదించాలని పనివారు ఏం చేస్తారంటమ్మా, కష్టము చేసి జీతము సంపాదించుకొని వచ్చినా కూడా వారికి ఏమైతుందంట, ఆ జీతము తీసుకొని వచ్చి ఎక్కడ వేసినట్లు అయితే ఉంది. ఆ జీతము తోటి ఏదైనా ఇంట్లో కావాల్సిన అక్కర్ల అవసరతలు కొనుక్కుంటానికి కూడా అవి సరిపోవు. ఎంతో భయంకరమైన పరిస్థితి. అవి ఎలా ఉంటాయంటే తీసుకొచ్చిన డబ్బులు చినిగిపోయిన సంచిలో వేసినట్టుగానే ఉంటా ఉంది. ఎందుకు అంటే ప్రవర్తన సరిగా లేదు. డబ్బులు ఎంతో కష్టపడి మార్నింగ్ నుండి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసి, ఎండనక వాననక, అవునండి చలి అనక ఎంతో కష్టపడి సంపాదించి, కష్టం రెక్కలు ముక్కలు చేసుకొని, రెక్కలు బొక్కలు చేసుకొని ఏమంటారు కదా, అలా చేసుకొని కష్టపడి చేసుకొని వచ్చిన పైసలు తిందామంటే ఏమవుతా ఉంది, ఆకలి తీరట్లేదు. తాగుదామంటే దాహము తీరట్లేదు. కప్పుకున్నా చలి ఆగట్లేదు. తీసుకొని వచ్చిన డబ్బులు కూడా ఏ విధంగా ఉందంటే వాటి ద్వారా ఒక ప్రయోజనకరము అనేది మన జీవితంలో పొందుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే చినిగిపోయిన సంచిలో డబ్బులు వేసినట్టుగానే ఉంటా ఉంది. ఆశీర్వాదం అనేది లేదు. దేవుని మాట వినకుండా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా, పైన అక్కడ అదే చదువుతున్నాం. ఇక్కడ హగ్గయి 1వ అధ్యాయము 2వ వచనంలో సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. ఏం చెప్తున్నారంట, సమయము రాలేదంట. దేనికి? ఇక్కడ మందిరం కట్టడం విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ మన విషయంలో మనం ఆలోచించుకున్నట్లయితే
మందిరానికి రావడానికి సమయం రాలేదు, నేను ఇప్పుడు రాను. ఇప్పుడు ఇంకా ఎలా ఉంటారంటే గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటారు, పొగరుగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుని సన్నిధికి రావడం అంటే నేను దేవుని మందిరానికి రావడం ఏంటి, నీ దేవుని సన్నిధిలో కూర్చోవడం ఏంటి, నేను ఇప్పుడు రాను అన్నట్టుగా వాళ్ళు ఆ రీతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. సమయం రాలేదు ఇంకా నేను అన్నట్టుగా, ఇప్పుడు కాదులే తర్వాత ఎప్పుడో పోతానులే మందిరానికి, ఈ రోజు కాదులే ఎప్పుడో పోతానులే, ఇప్పుడు పోకుంటే ఏంటి, ఇప్పుడు కొద్ది రోజులు జీవితాన్ని ఎంజాయ్ చేస్తా, అనుభవిస్తా, సంతోషంగా ఉంటా, తింటా తాగుతా, ఏ రోజు చేసుకుంది ఆ రోజు తింటా తాగుతా. కానీ నీకు తిన్నది ఒంటికి పడట్లేదు, తాగింది కూడా ఒంటికి పడట్లేదు. అది అర్థం అవ్వట్లేదు కదండి, అది అర్థం అవ్వట్లేదు. అలా కాకుండా ఇలా ఇప్పుడు కాదు ఇప్పుడు కాదులే ఇంకా తర్వాత పోతాలు అన్నట్టుగా సమయాన్ని ఏం చేస్తున్నారు, వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే సమయమును సద్వినియోగము చేసుకోమని చెప్పాడు. ఏ సమయమును కూడా పోనివ్వకూడదు. దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి రావాలి, దేవుణ్ణి ఆరాధించాలి. నీ ప్రవర్తన విషయంలో, ప్రవర్తన అంటే అదే, ప్రతి వారము కూడా నువ్వు దేవుని సన్నిధికి రాగలుగుతున్నావా? నీ ప్రవర్తన సరి అయినదిగా నువ్వు చూసుకోగలుగుతున్నావా? నీ ప్రవర్తన సరిగా ఉందా? దేవునికి ఇష్టమైన వారిగా నువ్వు ఉంటున్నావా? దేవునికి వ్యతిరేకంగా ఏమైనా జీవిస్తున్నావా? ప్రవర్తన విషయంలో సరి చేసుకోవాలి. ఈరోజు సరి చేసుకున్నట్లయితే నువ్వు చేసుకున్న పనికి, నువ్వు చేసిన కష్టానికి ప్రతిఫలాన్ని నువ్వు పొందుకునేవారుగా ఉంటావు. ఇక్కడ ఎంత కష్టము చేసినా చినిగిపోయిన సంచిలో వేసినట్టుగానే ఉంటున్నాయి. నువ్వు చేస్తున్నావు, జేబులో వేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. అవి నీ జేబులోనే ఉన్నాయి అనుకుంటున్నావు, కానీ అవి జేబులో లేవు, అవి ఎక్కడో పడిపోతాయి, అవి ఎవరో తీసుకుంటారు. అలా అయిపోతా ఉంది మన జీవితం. మనకు తెలియకుండానే మన జీవితం అంతా ఏమైపోతుంది, శూన్యమైపోతా ఉంది. కాబట్టి ఆ విషయాన్ని తెలుసుకోవాలండి. తర్వాత కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ ప్రవర్తన విషయంలో నువ్వేం చేయాలంటమ్మా, ఆలోచించుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇదొక్కటే మనం చాలా ప్రాముఖ్యమైన విషయం, అర్థం చేసుకోవాల్సిన విషయం. మనం ఎంత కష్టపడినా ఏమవుతుందంటే ఫలితం దక్కట్లేదు. కష్టపడి పని చేసుకుంటున్నారు కానీ ఫలితం అనేది దక్కట్లేదు, దీవెనలు లేవు, ఆశీర్వాదాలు లేవు. ఎందుకు అన్నట్లయితే ప్రవర్తన సరిగా లేకపోవడం వలన అనేది ఈరోజు అర్థం చేసుకోవాలి. ప్రవర్తన విషయంలో మనం సరి చేసుకోవాలి. మన కుటుంబంలో ఉన్నవారు ఎవరైనా సరి అయిన ప్రవర్తన లేకపోవడం వలన కూడా మన కుటుంబంలో దీవెనలు లేవా, ఆశీర్వాదాలు లేవా, మనం ఆలోచించుకోవాలి. లేవియ కాండము 26వ అధ్యాయము 3 నుండి చదువుదాం. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి, లేవియ కాండము 26వ అధ్యాయము 3 నుండి చదువుదాము. మీరు నా కట్టడలను అనుసరించి, నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటల నిచ్చేదను, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్లు కాలము వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం లేవియ కాండంలో చదివాం, దేవుడి ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు ఉండే దీవెనలు, ఆశీర్వాదాలు అన్ని కూడా మనకి అక్కడ కనబడతా ఉన్నాయి. దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవకుండా ఉండే వారికి వచ్చే శాపాలు కూడా మనం అక్కడ చదువుకుంటామండి, అక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చదివిన మాటలను బట్టి హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో చదువుతున్న మాటలు ఏంటంటే, విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచుతుంది గాని కొంచెముగా పండెను. పైన చదివిన దానికి కింద చదివిన దానికి ఏమైనా సంబంధం ఉందండి? ఎంత విస్తారముగా విత్తుతున్నారు, ఎంత దీవెనలు కావాలని, ఎంత ఆశీర్వాదాలు కావాలని ఎదురు చూస్తున్నారు. మాట్లాడుతున్న మాట, దేవుని మందిరానికి రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా ఏదో దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి అని అనుకున్నట్లయితే వస్తాయా అండి? రావు. మనం ఇక్కడ చదువుతున్న మాట, విస్తారముగా కావాలని మీరు ఆశపడ్డారు కానీ, మీరు ఎదురు చూశారు కానీ దేని కొరకు ఎదురు చూస్తున్నారు, దేని కొరకు ఆశపడుతున్నారు? విస్తారమైనవి కావాలని ఆశపడుతున్నారు. అవునా కాదండి? మేము బాగా డెవలప్ అవ్వాలి, మేము బాగా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, మాకు ఒక ఇల్లు కావాలి, బంగారం కావాలి, కార్లు కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, ఎన్నో ఆశలు ఎవరికైనా ఉంటాయి, ఎవరికైనా ఉండవు అనేది లేదు. అది విస్తారంగా కావాలని ఎదురు చూస్తున్నారు కానీ మీకేం జరుగుతుందంట?
కొంచెమే కలుగుతుంది, కొంచెమే పండుతుంది, కొంచెమే వస్తుంది. మీరు అనుకున్నంత రావట్లేదు, మీరు విత్తినంత ఫలాన్ని పొందుకోలేక పోతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఆలోచించుకోవాలి. ఏం ఆలోచించుకోవాలి? మన ప్రవర్తన కరెక్ట్ గా లేకపోవడం వలననే మనం దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. ఇప్పుడు లేవీలో చదివిన మాటను బట్టి చదువుకున్నట్లయితే అక్కడ కూడా అదే మాటలు చదువుతున్నాం. ఏముందంటే చదవండి త్వరగా. నా కట్టడలను అనుసరించి, నా ఆజ్ఞలను అనుసరించి నడిచినట్లయితే మీకేం జరుగుతుందంటమ్మా? మీకు వర్షాకాలంలో మీకు వర్షాన్ని నేను ఇస్తాను, దీవెనలు ఇస్తాను, ఆశీర్వాదాలు ఇస్తాను. అవన్నీ కూడా అక్కడ కొన్ని మాటలు ఉన్నాయండి. తర్వాత త్వరగా చదవండి. భూమి పంట విత్తును, మీ ఫలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్చు కాలమును సాగును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. ఏ రీతిగా అంటండి కదా. ఇప్పుడు మనం ఫస్ట్ చదివిన మాటలు ఎలా ఉన్నాయి? ప్రవర్తన సరిగా లేకపోవడం వలన ఎంత విత్తినా కూడా దీవెనలు ఆశీర్వాదాలు లేవు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, నా మార్గములను అనుసరించి నా కట్టడలను గైకొని మీరు నడుచుకున్నట్లయితే మీకు ఎలాంటి దీవెనలు ఆశీర్వాదాలు. ప్రవర్తన అంటే ఏంటంటే అదే అండి. ఏంటిది ప్రవర్తన? ఆయన కట్టడలను, ఆయన మార్గాలను, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవడమే మన ప్రవర్తన. మీ ప్రవర్తనను గురించి మీరు సరిగా ఆలోచించుకోండి. ఆలోచించుకోకుండా ప్రవర్తన కరెక్ట్ గా లేనట్లయితే దీవెనలు ఆశీర్వాదాలు రావు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. మరి మన ప్రవర్తనను తారుమారు చేస్తా ఉంటది. ఏంటిదంటే అది మూర్ఖత్వము. మనిషిలో ఉండే మూర్ఖత్వము ఏం చేస్తుందంట? తారుమారు చేస్తుంది. దేని తారుమారు చేస్తుందంట? ప్రవర్తనను తారుమారు చేస్తుంది. మూర్ఖత్వము మనుషుల్లో ఉండడానికి వీల్లేదు. మూర్ఖత్వంతో ఉంటే మన ప్రవర్తనను మనము సరి చేసుకోలేము. మూర్ఖత్వాన్ని తీసివేయాలి. హృదయంలో ఏ మూర్ఖత్వం ఉంటుందో తెలుసా అండి? కొన్ని మూర్ఖంగా ఆలోచిస్తాను. మందిరానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇప్పుడు ఏం వెళ్తానులే, ఏం వద్దులే, కొన్ని వాళ్ళు అట్నే చెప్తారులే రమ్మని. మూర్ఖంగా ఆలోచించే ఆలోచనలు ఇలా ఉంటాయండి. వాళ్ళు అలాగే వారం మందిరానికి రావాలని చెప్తారులే, మేము ఏముంది పోవడం అంటే. మూర్ఖంగా ఉన్నవారు మూర్ఖత్వం వలన ఏం జరుగుతుందంట? వారి ఆలోచన ఏమైతుంది? వారి ఆలోచన ప్రవర్తనను ఏం చేస్తుందంట? చెరగొట్టేస్తా ఉంటది. అర్థమవుతుందా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రవర్తన సరిగా ఉండకపోవడం వలన కారణం ఏంటిదంటే మనిషిలో ఉండే మూర్ఖత్వం వలన ప్రవర్తన అనేది ఖరాబ్ అయిపోతుంది. అయితే ఈ రోజు మనం చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటంటే, చివరి ప్రార్థన, మన ఆలోచనలు ఎలా ఉండాలి, దేవుని ఆలోచనలు మనం కలిగి ఉండాలి. మన ప్రవర్తన ఎలా ఉండాలి అన్నట్లయితే ఎలా ఉండాలండి? దేవునికి ఇష్టమైన ప్రవర్తన. అదేంటి అంటే ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను అనుసరించి నడవడము. ఒకవేళ మన ప్రవర్తన సరిగా లేకుండా మనలో ఉన్న మూర్ఖత్వం ఏమైనా మనల్ని చెడగొడుతుందేమో సరి చేసుకొని, అయ్యా ఒకవేళ నాలో ఏమైనా మూర్ఖత్వం ఉంటే, మాట వినని తనం ఉంటే చెవి వంచి ఆయన నన్ను నీ మాట వినేటట్లు చేయి నాయన. మెడ వంగని తనం ఏమైనా ఉంటే నాలో తీసివేయండి ప్రభువా. నీ ప్రవర్తన నాకు కావాలయ్యా, నీ ప్రవర్తన నాకు కావాలి. నాలో ఉన్న మూర్ఖత్వాన్ని మొత్తాన్ని తీసివేయండి. మూర్ఖత్వం ఉంటదండి. ప్రవర్తన సరిచేయబడకుండా మూర్ఖత్వంతో మొండిగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. మూర్ఖత్వం ఉండడం వల్ల ఎంతైనా కొంత మూర్ఖత్వం ఉంటదంటండి. ప్రవర్తన సరి చేసుకోకుండా ఆపేది ఏంటిది అన్నట్లయితే మూర్ఖత్వమే. ఒకవేళ ఎవరైనా ప్రవర్తన సరి చేసుకోకుండా ఉన్నట్లు మీకు కనిపిస్తే వారిలో ఏముందనుకోవాలి? మూర్ఖత్వం ఉంది. వారిలో ఉన్న మూర్ఖత్వం వారిని సరి చేసుకొనివ్వదు. అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటది, తీసుకెళ్తా ఉంటది. కాబట్టి మూర్ఖత్వము లేకుండా మనల్ని మనం చూసుకోవాలి. ఇతరుల విషయమై ప్రార్థన చేసేవారు అనుకో ఉండాలి. చివరిగా ఒక మాట చదివి ముగిస్తానండి. 1 పేతురు 2:12 ఉంది, మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను అని. అక్కడ మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మలను బ్రతిమాలు కొనుచున్నాను. మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. అంతకంటే ఎక్కువ మనకి ఏది లేదండి. మంచి ప్రవర్తన. ఈరోజు మరి మంచి ప్రవర్తన కలిగడం వల్ల ఏంటి లాభం అంటే, నాకు లాభం అండి ఏమైనా? నాకేమైనా లాభమా? మీరు మంచి ప్రవర్తన కలిగి జీవించడం వల్ల నాకేమైనా లాభమా? ఎవరికి లాభం? మరి ఎవరికి లాభం అండి?
ఎవరైతే మంచి ప్రవర్తన కలిగి జీవిస్తారో వాళ్ళు చేసుకున్న కష్టార్జితము వారి జేబులోనే ఉంటది, దానికి ప్రతిఫలాలు ఉంటాయి. చినిగిపోయిన సంచిలో డబ్బులు వేసినట్టుగా ఉండదు. మూర్ఖుడికి మాత్రమే ఎలా ఉంటదండి, సంపాదించిన సంపాదన అంతా కూడా చినిగిపోయిన సంచిలో వేసినట్టుగానే ఉంటది. ఈ రోజు తిన్నాడంటే రేపు తినడానికి మరలా ఏమి కూడా ఉండకుండా ఉండిపోతా ఉంటది అనమాట. ఎంతో కరువు అనుభవించాల్సిన పరిస్థితి, ఎంతో భయంకరమైన పరిస్థితి. ఎంత తిన్నా కూడా తృప్తి లేని జీవితము, ఎంత తాగినా కూడా తృప్తి లేని జీవితాలు, ఇలా ఎన్నో జీవితాలు ఉన్నాయండి. మూర్ఖత్వంతో వాళ్ళ జీవితాలు అలాగే మునిగిపోతా ఉన్నాయండి. మార్పు లేని జీవితాలు, మార్పు చెందని జీవితాలు, మార్పు కొరకు ఇష్టపడని జీవితాలు. మూర్ఖత్వము బండలాగా, ఒక మొండి బండలాగా మూర్ఖత్వము తయారైపోయి హృదయంలో గడ్డ కట్టుకొని పోయి ఉంటదండి. అలా ఉండడం వల్ల వారిలో ప్రవర్తనలో మార్పు రాదు. మూర్ఖత్వము అంతగా మనిషి జీవితాన్ని పాడు చేసేదిగా ఉంటుంది. ఇంతగా జీవితాన్ని డెవలప్ అవ్వకుండా, ఆశీర్వాదాలు లేకుండా, ఫలించకుండా, చేసిన కష్టార్జితానికి కూడా ప్రతిఫలం రాకుండా, ఎంత కష్టపడినా కూడా ప్రతిఫలం దక్కకుండా చేస్తూ ఉంటది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం, మోకరించుదాం ప్రతి ఒక్కరం కూడా. ఈరోజు దేవాదేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి, కొద్ది మాటలను బట్టి అయ్యా మేము ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభా. మరి మా ప్రవర్తన ఎలా ఉందో, మా దీవెనల ఆశీర్వాదాలు ఎటు వెళ్తున్నాయో ప్రభా నాయన, మేము కూడా ఎంత కష్టపడ్డా కూడా మేము ఫలితం దక్కట్లేదయ్యా. నాయన మాకు ఫలితం దక్కాలయ్యా. మా కష్టార్జితానికి నాయన కావాల్సిన ప్రతిఫలం మాకు దయచేయండి అయ్యా. మాలో మూర్ఖత వల్ల ఒకవేళ నాయన తండ్రి ప్రవర్తన సరి చేసుకోకుండా, నీ ఆజ్ఞలను అనుసరించి నీ కట్టడలను గైకొనకుండా ఉంటున్నామేమో, మేము మా కుటుంబం ప్రభా మమ్మల్ని సరిచేయండి. మా ప్రవర్తన నీకు ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించాలి ప్రభా. నీకు ఇష్టమైన ప్రవర్తన ఉన్నప్పుడు తండ్రి ఎలాంటి దీవెనలు ఆశీర్వాదాలు ఇస్తున్నావో నువ్వు మాట్లాడుతూ వచ్చావు ప్రభా. నీ పంట విస్తారంగా పండుతుందని మాట్లాడావు ప్రభా. ఎన్నో మేలు, ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు మాకు ఇస్తూ వచ్చినందుకై నీకు అయ్యా. నా ప్రవర్తన నీ చేతిలో పెడుతున్నాను ప్రభా. మూర్ఖత్వపు ప్రవర్తన నాలో ఉండొద్దు. మూర్ఖులు ప్రవర్తించినట్టు నేను ప్రవర్తించొద్దు. నా కుటుంబంలో ఉన్న వారెవరు కూడా ప్రవర్తించొద్దు అయ్యా. అటు వారి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం, సరి చేసుకుందాం ప్రభా. నీ ఆలోచనలు మాత్రమే కావాలి ప్రభా. నేను కష్టపడిన కష్టార్జితమయ్యా చినిగిపోయిన సంచిలో వేసినట్టు ఉండకూడదు ప్రభా. వరి చిత్తము కాదు కానీ ప్రభా, నీ చిత్తము మా ఎడల నెరవేరాలి ప్రభు. అదే రీతిగా మీరే సహాయం చేసి నడిపిస్తూ రమ్మని, ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైన రీతిలో దీవించి ఆశీర్వదించమని, విత్తబడిన వాక్యాన్ని ప్రభు మరి నాయన నెమరు వేసుకొని నాయన వాక్యాన్ని బట్టి జీవించాలి అయ్యా. వాక్యాన్ని బట్టి సాక్ష్యము కూడా చెప్పాలి ప్రభా. మూర్ఖత పోవాలి నాయన, మూర్ఖత్వం పోవాలి నాయన, ప్రవర్తనలో మార్పు రావాలి ప్రభు. అటు రీతిగా మీరు సహాయం చేయండి. కుటుంబంలో ఆశీర్వాదాలు రావు ప్రభు. ఈ మూడు తెలుసుకుని ఆయన వాటిని బట్టి జీవించే కృపను అనుగ్రహింపజేస్తున్నాం తండ్రి. ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడానికి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.